మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. నాగర్ కర్నూలు పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న మరి జనార్దన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ఎంజేఆర్ నిధులతో సిరిసవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. పాఠశాల భవన నిర్మాణం ఇటీవలే పూర్తి కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే స్కూల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే ఎంజీఆర్ ట్రస్ట్ చైర్మన్ మరి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. గతేడాది శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతోనే పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరగతి గదులు, కార్యాలయాలను సందర్శించి వెళ్లిపోయారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించి రాకముందే ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. నాగర్ కర్నూలు పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న మరి జనార్దన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ఎంజీఆర్ నిధులతో సిరిసవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. పాఠశాల భవన నిర్మాణం ఇటీవలే పూర్తి కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరు. అయితే ఎమ్మెల్యే రాకముందే స్కూల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే ఎంజేఆర్ ట్రస్ట్ చైర్మన్ మరి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. గతేడాది శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతోనే పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరగతి గదులు, కార్యాలయాలను సందర్శించి వెళ్లిపోయారు. అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించి రాకముందే ఎలా ప్రారంభిస్తారని ఆయన మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడ గ్రామంలో ఏదైతే నిన్న మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి రెడ్డి తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేస్తూ నూతనంగా నిర్మించారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ఎంజీఆర్ నిధులతో సిరిసవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. పాఠశాల భవన నిర్మాణం ఇటీవలే పూర్తి కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. అయితే ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే కొంత అత్యుత్సాహం ప్రదర్శించి తానే సొంతంగా తెచ్చుకున్న ఏదైతే ఇనాగ్రేషన్ చేసి వెళ్లిపోయారు. అయితే ఈ వెళ్లిపోయిన అనంతరమే ఫస్ట్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి పాఠశాల ప్రారంభించేందుకు రాగా అప్పటికే ప్రారంభించినట్టు తెలుసుకున్న ఆయన విద్యాశాఖ అధికారి డిఓ గోవిందరాజులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తనను ఇన్వైట్ చేసి మాజీ ఎమ్మెల్యే ఏ రకంగా, ఏ ప్రాతిపదికన, ఏ హోదాలో ఆయన పాఠశాల ప్రారంభించారంటూ మీరు దాన్ని ఎందుకు సహకరించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో డిఓ వివరణ ఇవ్వబోతుండగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో పోలీసులు ఆయనను రక్షణ మధ్య ఆయన నార్కలు తరలించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తాజాగా నిన్న సాయంత్రం మర్రి జనార్దన్ రెడ్డిపై ప్రభుత్వ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఆయన తన నిధులతో గవర్నమెంట్ పాఠశాల అప్గ్రేడ్ చేసి నిర్మించినా కూడా అది ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ఆయన వీటన్నిటిని ఉల్లంఘిస్తూ ఆయనే ప్రారంభించి ఆదరాబాద్రగా వెళ్లిపోవడంపై కూడా సర్వత్రా నిరసన విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఆయన పేరు మీద ఉన్న 2 శిలాఫలకాలు మరియు ప్రస్తుత ఎమ్మెల్యే పై ఉన్న ఒక శిలాఫలకము ఉండగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యేకి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం. అయితే దీనిపై విద్యాశాఖ డిఓ
గోవిందరాజులు వివరణ ఇస్తూ ఆయన ప్రారంభోత్సవాన్ని చేసినట్టు ఈ తాజాగా మరో రోజు ఈ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు అతను వివరణ ఇవ్వబోతుండగానే ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ తతంగం అంతా మర్రి జనార్దన్ రెడ్డి కొంత అత్యుత్సాహం ప్రదర్శించి చేసినట్టు కూడా తెలుసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది ప్రియ. ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇది అవమానపరచడానికే జరిగిన చర్య అనుకోవచ్చా లేదా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చా? అయితే ఇది కొంత ప్రభుత్వాన్ని తర్వాత మా ప్రస్తుత ఎమ్మెల్యేని చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మాజీ ఎమ్మెల్యే ఏ హోదాలో ఆయన ఉన్న హోదా ఏంటి, ఆయన ఏ హోదాలో ప్రారంభోత్సవం చేశారంటూ కూడా ప్రభుత్వ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. కొంతమంది టీచర్లు కూడా ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. వారిపై కూడా చర్యలు ఉంటాయని డిఈఓ అధికారులు ఇప్పటికే ఏదైతే విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి మర్రి జనార్దన్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా నిర్మించాను కాబట్టి తాను ఓపెన్ చేస్తానంటూ కూడా తన దగ్గరి అనుచరులకు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయంటూ ప్రస్తుతం ఆయనపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై విద్యాధికారులు కూడా కమిషనరేట్ కు తర్వాత అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన తాడూరు మండల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి, ఆయనపై ఎలాంటి చర్యలకు చేసుకోవాలన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనిపై కూడా నాగరికలకు సంబంధించి విద్యాధికారులకు ఇంకోసారి ఇటువంటి పరిస్థితి ఇక్కడ జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గట్టిగా హెచ్చరించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రదీప్, థ్యాంక్ యూ.